పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో 10 రాష్ట్రాలలో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ఉర్వకల్లు, కొప్పర్తి, తెలంగాణలోని జైరాబాద్, రాజస్థాన్లోని జోధ్పూర్, పాలి, ఉత్తరాఖండ్లోని కుర్పియా, పంజాబ్లోని రాజ్పురా, పటియాలా, మహారాష్ట్రలోని దిగి, కేరళలోని పలక్కాడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్రాజ్, బీహార్లోని గయాలో ఈ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రణాళికలతో 10 లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన, మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ కారిడార్ల దాదాపు 1,52,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షిస్తాయని వివరించారు. కడప జిల్లా కుప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామని, దీనికోసం 2,137 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ హబ్బు 54,000 మందికి ఉపాధి లభిస్తుందని, కర్నూలు జిల్లా ఉర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 2,786 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు, దీంతో 45,000 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని, వీటితో రాయలసీమకు లబ్ధి చేకూరుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.